ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 36వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నామండి. ఈరోజు 37వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఒకసారి ఇది గుర్తు చేసుకుందాం. 36వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు అనమాట, సరే అందరూ తప్పులు చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్లకు ఇష్టం లేకున్నా ఎవరో బలవంతంగా చేయించినట్టుగా మనిషి పాపం చేస్తున్నాడు, మనిషిని అట్లా ప్రేరేపించేది ఏంటిది, ఎందుకోసం చేస్తుండ్రు, వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా నాకు ఇష్టం లేకుండే కానీ ఇక తప్పదని చేసిన అంటూ ఉంటాం మనం. ఆ తప్పకపోయే కారణం ఏమిటి? అయితే ఒక ప్రేమ ఉండవచ్చు, ప్రేమ వల్ల వాళ్ళను సంతృప్తిపరచడం కోసము చేయచ్చు. ఇప్పుడు మన రాజకీయాల్లో కూడా అంతే కదండి, సంతృప్తి ఒక వర్గం వాళ్ళని సంతృప్తిపరచడం కోసము వాళ్ళ గురించి మాట్లాడతారు. ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు ఎలాగో మన వాళ్ళే మనకు వేసేస్తారు, కానీ వీళ్ళ ఓట్లు అటు పోవద్దు అని చెప్పేసి ఏం చేస్తారు, వాళ్ళ సంతృప్తి కోసం మాట్లాడతారు. కానీ అట్లా చెయ్యడం తప్పు అని తెలియకనా వాళ్ళందరికీ తెలిసే కదా, తెలిసినప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏమన్నట్టు, తెలిసే వేస్తున్నట్టు కదా. అట్లా మరి ఎవరు ప్రేరేపిస్తున్నారు ఇక్కడ ఆ విధంగా అంటే అవసరం, అవకాశం, ఇట్లాంటివి ఏవో ఉంటాయి, అది దానివల్ల చేయాల్సి వస్తుంది అంటారు. ఇప్పుడు ఎవరికి ముందర తల వంచని వీరుడు కూడా ఒకసారి కష్టం వచ్చినప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, నేను ఎవరిని పోను, వాళ్ళ దగ్గరికి పోయి నేను అడగను అని పట్టుదలతోని ఉండేవాళ్ళు కూడా ఒక పరిస్థితికి తల ఒగ్గి పోయి మళ్ళీ అక్కడ పని చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అంటే అందుకే ఏది కూడా మనము అటువంటి కఠిన నిర్ణయాలను తీసుకోకూడదు. ముందు మనము వచ్చిన అవకాశాలను బట్టి మన పరిస్థితులను బట్టి మనం పనులు చేసుకుంటూ ముందుకు సాగాలి. అది జీవితం నేర్పుతుంది. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా మనము కొన్ని నిర్ణయాలను తీసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు అర్జునుడు అదే అడుగుతున్నాడు, మనకు ఇష్టం లేకున్నా ఎవరో బలవంతంగా చేసినట్టు చేస్తుంటాం, ఇది కరెక్ట్ కాదని తెలిసినా కూడా చేస్తూ ఉంటాము, మరి మనిషిని అట్లా ప్రేరేపించేది ఏంటిది అని అడిగిండు అనమాట. తెలిసే తప్పు చేస్తూ ఉన్నప్పుడు వారికి ఇష్టమై తప్పు చేసినా తప్పు తప్పే అవుతుంది, ఇష్టం కాకుండా చేసినా తప్పు తప్పే అవుతుంది. మరి ఎవరితోని గొడవ పెట్టుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు. కొంతమంది స్వభావపూర్వకంగా వాళ్ళు గొడవలు చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. వాళ్ళు గొడవలు చెయ్యాలి అనే భావాన్ని ఎవరు కల్పిస్తున్నారు? మరి గొడవలు చేయడం ఇష్టం లేకున్నా కూడా అక్కడ పరిస్థితిని బట్టి కొంతమంది గొడవకు దిగాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. మరి అది ఎందుకు జరుగుతుంది? ఈ 2 రకాలు ఉంటాయండి. మనము స్వభావంతో కొన్ని కావాలని ఇది తప్పు అని తెలిసినా చెయ్యాలి అని చెయ్యడం కొన్ని, మరి అక్కడ పరిస్థితిని అనుసరించి మనకిష్టం లేకున్నా చెయ్యడం అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే తప్పులు అనేవి అట్లా డిసైడ్ అయిపోతూ ఉంటాయి. మరి ఇట్లా కావడానికి మనలో ఏంటి మనను ప్రేరేపించేది అంటే ఈ 37వ శ్లోకాన్ని చదువుదామండి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం అన్నారు ఇక్కడ. అంటే కామము, క్రోధము, రజోగుణం వల్ల పుడతాయట. కామము అనే పాప కారణము, క్రోధము అనే పాప కారణము. మరి వీటికి తృప్తి అనేది ఉండదు.
మహాపాపాలకు కూడా ఇదే కారణం. ఈ కామాన్ని క్రోధాన్ని మనము తొలగించుకోగలిగితే అప్పుడు మనం తప్పులు చేయకుండా ఉంటాం, మనం పాపాలు చేయకుండా ఉంటాం. అంటే దేనికైనా కూడా మనము సమభావం కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ కామం అంటే ఏంటి? కోరికలు అని అర్థం. ఏదైనా కోరిక ఏదైనా తినాలనుకోవడం, కోరికని ఎవరినైనా చూడాలని కోరుకోవడం, మాట్లాడాలని కోరుకోవడం, ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా చదువుకోవాలని కోరుకోవడము. ఇప్పుడు ఐఏఎస్ చదువుకోవాలని ఉందండి, వాళ్ళకి అవకాశం రాలేదు. కొంతమంది ఏం చేస్తారు అంటే మనకు అవకాశం రాలేదు, మనకు అదృష్టం లేదులే అని వదిలేస్తారు. వదిలేయచ్చు. కానీ ఎవరో చేయబట్టి మాకు రాలేదు, అప్పుడు నువ్వు ట్యూషన్కి వెళ్ళలేదు కాబట్టి నేను చదువుకోలేకపోయాను కాబట్టి అని సమాజం మీద మనం ఇంకా వేరే ఎవరి మీదనో మన పతనానికి కారణము, నా కోరిక తీరకపోవడానికి కారణం వీళ్ళు అని భావిస్తూ వాళ్ళ మీద కోపం కలుగుతుంది, ఆ కోరిక తీరకపోవడానికి కారణమైన వాళ్ళ మీద. అప్పుడు ఆ కోపము క్రోధంగా మారుతూ ఉంటుంది. క్రోధంగా మారినప్పుడు ఎట్లాంటి కర్మలు చేయడానికైనా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే కామము కోరికలు ఎప్పుడైతే మనకు తీరవో అప్పటి వరకు మనకు దాని పట్ల ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒకటి కోరుకున్నామండి, అది తినాలనిపించింది, తిన్న తర్వాత తృప్తి పడాలి. అది ఎంతసేపు ఉంటుందండి? మళ్ళీ ఆకలి అయ్యే వరకు ఉంటుంది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆకలి అయినప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో తినాలనిపిస్తుంది. అంటే మన కోరికలను తయారు చేసుకుంటుంటాం. ఒక కోరిక కాగానే ఇంకొకటి. ఒక చీర కొనుక్కుంటే దానికి తగినట్టు బ్లౌజ్ కుట్టించుకోవాలి, అదొక కోరిక. దానికోసము అటు పోయి ఇటు పోయి ఆ డిజైన్ ఈ డిజైన్ అన్నీ వెతికి తెచ్చుకున్నాక దానికి తగినట్టు మెడలో నగలు, చేతికి గాజులు, తలకు పిన్నులు, అంటే ఇట్లా ఒక మొత్తం సెట్ అవన్నీ వేసుకొని వెళ్ళిన తర్వాత అందరూ మనల్ని మెచ్చుకోవాలి. ఇవన్నీ ఏంటి అంటే కోరికలను ఒకదాంతో ఒకటి కలుపుకుంటూ పెంచుకుంటూ పోతుంటాం. అన్నీ చేసిన తర్వాత వేసుకున్నాక అవన్నీ మన శరీరానికి సెట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? అప్పటి వరకేమో అవన్నీ కావాలని తెచ్చుకున్నాము, అవన్నీ వేసుకున్నా కూడా మనకు సెట్ అయింది అనిపించట్లేదు, ఇంకేదో లోపంగా అనిపిస్తుంది. లేకపోతే మనకు మంచిగా ఉంది అనిపించింది, బయటికి వెళ్ళాము, ఎవరు కూడా మనం మెచ్చుకోలేదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మనము మంచిగా రెడీ అయిపోయినప్పుడు ఎవరన్నా చూసి అబ్బాయి ఎంత బాగుంది అంటేనే కదా మనకు తృప్తి. అనకపోవడం కూడా తృప్తి లేనట్టే కదా. అప్పుడు ఏం చేస్తాం మనము? చూసినావా ఏంటిది? అవునే చూసినా, బాగుంది అని కామన్గా చెప్పిండ్రు అనుకోండి, మనకు అది సరిపోదు. అది అంటే కిక్ రాదన్నట్టు. ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టి వాళ్ళు అబ్బాయి ఎంత బాగుంది అనాలని కోరుకుంటాం. అయితే ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. అంటే కేవలము మనము చేసుకునే కోరికలు ఏవైనా ఉంటే మనం ఏదో చేసుకొని తినాలనుకుంటే మనం తింటే ఏం కాదు, అది తీరింది, మళ్ళీ రేపు ఇంకోటి. దానివల్ల ఏమవుతుంది అంటే అవి చేసుకుంటూ కోరికలను తీర్చుకుంటే జీవితం గడుపుతూ ఉంటాం. మరి కోపం దాకా ఎప్పుడు పోతాము అంటే ఎదుటి వాళ్ళ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది జరగకపోతే మనకు కోపం వస్తుంది. వాళ్ళు అడ్డు వచ్చినప్పుడు కోపం వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు ప్రవర్తించకపోయినా మనకు కోపం వస్తుంది. ఆ కోపం స్థాయి అది వివిధ రకాలు ఉంటుంది కదండి. ఇప్పుడు గొడవలు ఎందుకు జరుగుతాయి అన్నదమ్ముల మధ్యన కూడా? అంటే ఇట్లాంటి కోపోద్రేకాల వల్లనే కదా.
ఏదైనా జరగడానికి కారణము ముందొక కోరిక, కామము అనేది ఉంటుంది. దానివల్లనే ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే దీనికి ఉదాహరణ ఏం చెప్తుండ్రు, మనము ఏదైనా తీసుకుందాం. ఇప్పుడు మనం భోగి మంటలు ఎందుకు, ఇప్పుడు నిన్ననే కదా మనం భోగి మంటలు తయారు చేసినాం. మంటలు చేసినాం అనుకోండి, దాంట్లో సమిధలు వేస్తూ ఉంటే అన్నీ భస్మం అయిపోతూ ఉంటాయి. భస్మం అయిపోతూ మరి ఆ మంటలు పైకి పైకి ఇంకా ప్రజ్వరిల్లుతాయి. అట్లా మన కోరికలు కూడా ఎట్లుంటాయి అంటే ఒకటి 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 పెరుగుతూ ఉంటుంది. దాన్ని తీర్చుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ కోరికలు కలుగుతుంటాయి. అంటే చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ పోతూ ఉంటే పెద్ద కోరికలు కూడా కలుగుతాయి. ఆ పెద్ద కోరికలు తీర్చుకునే శక్తి మనకు లేనప్పుడు మనకు బాధ, కోపము, దానికి రిలేటెడ్గా ఎవరెవరు ఉంటే వాళ్ళ మీద కోపం ఉంటుంది. వాళ్ళు శత్రువులు అనుకుంటాము, మనం చేసే పనులు చేయడం మానేస్తాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట, దాని రిలేటెడ్. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయట అంటే రజోగుణము, త్రిగుణాలు ఉంటాయి కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అయితే రజోగుణం అనేది మనకు పొద్దున్న పూట కొంచెం సేపు సత్వగుణం ఉంటుంది. లేవంగానే 9 అయింది అంటే రజోగుణం స్టార్ట్ అవుతుంది. అది రాత్రి వరకు ఉంటుంది. మళ్ళీ రాత్రి తమోగుణం, పడుకుంటాం కదా, అప్పుడు ఏం చేయలేము, రేపు చేద్దాంలే అని ఊరుకుంటాం. చూడండి, అది రేపు చూసుకుందాం. అయితే ఈ మధ్యలో ఉన్నంత రజోగుణం. అప్పుడు యాక్టివ్గా ఉంటాం మనం. ఆ రజోగుణము ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండి ఏమేమో చేసేయాలి, ఏమేమో చేయాలి అని కోరికలు ఉంటాయి. అవన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకు తృప్తి కలగకపోవడం వల్ల, తృప్తి కలిగినా అది తాత్కాలికమై మళ్ళీ కొత్త కొత్త కోరికలను తయారు చేసుకుంటాం. ఒకటి అయిపోయింది, అబ్బా ఎన్నో రోజుల నుండేనే ఇది చేయాలని, అబ్బా ఇప్పుడు అయిపోయింది, నాకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి కొత్త కోరిక ఇంకొకటి తయారవుతుంది. అట్లా మనం తయారు చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడు కూడా శాంతించదు మనం కామము. అట్లా కట్టెలు వేసిన కొద్దీ నిప్పు మంట పెరుగుతూనే ఉంటుంది. కోరికలు తీరినా కొద్దీ ఇంకా పైకి పెరుగుతూ ఉంటుంది. అంటే మనం కట్టెలు వేయడం ఆపేసినాం అనుకోండి, అప్పుడేమవుతుంది, అది ఉన్నది చల్లారిపోతుంది. అట్లనే కోరికలు కోరుకుంటూ 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 పోతూ ఉన్న కొద్దీ ఇంకా ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. ఇదే పాప కారణము. రజోగుణం వల్లనే ఇవన్నీ ప్రేరేపించబడి కామ క్రోధాలు ఏర్పడతాయి. ఈ కామం అనేది తృప్తి ఎప్పుడూ కలగదు. అట్లా అవి తీరనప్పుడు మనకు క్రోధం అనేది ఏర్పడుతూ ఉంటుంది అని మనకు కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే ఈ రెండిటిని మనము ఇప్పుడు సమిధలు వేస్తే మంట పైకి వచ్చినట్టు ఆ కోరికలు కోరుకోవడం వల్లనే కదా మరి. కాబట్టి ఆ కోరికలు అనేవి మనము కోరుకోకుండా ఎప్పుడైతే వాటిని కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు ప్రశాంతంగా ఉండగలుగుతాం. కానీ అలా ఉండకపోవడానికి కారణము ఇదే. కామానికి గజాలు మాకు అన్నది ఉంటుందా అనండి. ఇప్పుడు 90 ఏళ్ల ముసలాయన్ని కూడా నువ్వు శ్రీరంగం పోతాం వస్తావా అంటే ఎవరైనా తీసుకపోతే వస్తా అంటాడు. కానీ నాకు చేత కాదు కొడుక, నేను ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటా, నాకు చేత కాదు రాను అంటాడండి అన్నాడు. అంటే ఆశ, కోరిక అనేది ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 years కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఎండ్ అనేది లేదు. కాబట్టి మనమే నిగ్రహించుకోవాలి. కానీ మనం నిగ్రహించుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే ఆకర్షణ వల్ల, రజోగుణం వల్ల ఏముంటుంది, ఏదైనా చేసేయాలి, ఏదైనా పొందాలి అనే
తత్వం ఏర్పడుతుంది రజోగుణం వల్ల. అంటే ఎట్లా అంటే ఒక డామినేటింగ్, మనం ఇది చేయాల్సిందే అనే భావం కలుగుతుంది అన్నమాట. అది ఒక స్ప్రింగ్ను మనం ఒత్తి పెడతాం అనుకోండి, ఒత్తి పెట్టి 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 ఎంతసేపటికి అణిగిపోయింది అనుకుంటాం, కానీ మనం చేయంగానే అది టంగ్ మళ్ళేస్తుంది. మనం ఎంతసేపు ఎంత ప్రెషర్తో దాన్ని ఒత్తి పెట్టినామో అంత ప్రెషర్తో అది బయటికి వేస్తుంది. అంటే కోరికలను అణుచుకోకూడదు, కోరికలను కలగకుండా నియంత్రించుకోవాలి. వస్తువులను చూడొచ్చు, కానీ అవన్నీ మనం కావాలి అని అనుకోకూడదనే విజ్ఞత మనకు ఉండాలి. అందుకే వివేకం ఉన్న చోట విజ్ఞత ఉంటుంది, విచక్షణ ఉంటుంది. కానీ ఇప్పుడు అర్జునుడు ఏం అడిగిండు, ఎందువల్ల తెలిసి కూడా పాపాలు చేస్తున్నాం, మరి తెలియక ఎవరు చేస్తారు? అందరు తెలిసే చేస్తారు. తను మాట్లాడేది తప్పు అని తెలుసు, తను చదవకుండా పరీక్ష రాసి పాస్ కాలే అంటే చదవలేదు అని చెప్పుకోకుండా చదివినా కానీ ఆ సార్ మార్కులు వేయలేదంటాడు. అలా అనడం తప్పే, ఆయనకు తెలుసు, ఎదుటోళ్ళకు కూడా తెలుసు. అయినప్పటికీ మనం మాట్లాడేది అదే ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయంటే, మనకు తెలిసినా జరుగుతున్నాయి అంటే వాటికి కామము క్రోధమే కారణము అని మనకు తెలుస్తుందన్నమాట. అయితే దీనికి వివేకం అనేది ఉన్నప్పుడు మనము రజోగుణాన్ని ప్రభావాన్ని తగ్గించుకోగలుగుతాం, సత్వగుణము ఏర్పరచుకోగలుగుతాం కొంతవరకు. ఆ వివేకము అనేది లేనప్పుడు సత్వగుణం వల్ల వివేకం కలుగుతుంది. శాంతి స్వరూపంగా ఉంటారు కొంతమంది. ఉంటే కూడా మన వాళ్ళు ఊరుకుంటారు అనండి, వాడికి ఎప్పుడు వేస్ట్, వాడు ఏం పని చేయడు, వాడు ఏం మాట్లాడాడు అంటారు. అంటే సత్వగుణంతో ఉండి వాళ్ళు ఏదో పెట్టింది తిని చెప్పింది వేస్తూ ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళని ఏమనుకుంటారు అంటే వాళ్ళకి చేతగాని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ పాప సంకల్పము ఎప్పుడు కూడా మనసులో కలగడానికి కారణము రజోగుణం. రజోగుణం వల్ల మన కోరికలు కలుగుతాయి. కోరికలు కలగడం వల్ల మనము వాటిని తీర్చుకోవడం కోసం కర్మలు చేస్తాం. మరి ఆ కర్మలు ఏమవుతాయి అంటే వాటి వల్ల తృప్తి అనేది కలగదు. కొన్ని కోరికలు తీరుతాయి కానీ తృప్తి కలగదు, ఇంకో కోరిక కోరుకుంటాం. ఒకవేళ తృప్తి కలగకపోతే ఇంకేదో కావాలి, దీన్ని ఎట్లా తీర్చుకోవాలి అనే దాని మీద క్రోధం అనేది కలుగుతుంది. అంటే తీరకపోతే క్రోధానికి వెళ్ళిపోతారు, తీరితే ఇంకో కోరికకి వెళ్తారు. అంతేగాని వీటి నియంత్రణ అనేది ఎక్కడ కూడా జరగదు. అట్లా ఒకదాని తర్వాత ఒకటి కలుగుతూ ఉంటాయి. అలా తప్పులు చేసుకుంటే పోతూ ఉంటాం మనం. అయితే మరి ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటాం? ఇప్పుడు మన శత్రువులు ఇవి రెండు అని తెలుస్తున్నాయి. మన శత్రువు పక్క ఊర్లో ఉన్నాడు అంటే పక్క ఊర్లో ఉన్నాడు కదా వాడు ఇక్కడికి వస్తాడు ఏమన్నా అనుకుంటాం. మన ఇంటి పక్కనే ఉన్నాడు అంటే బయటికి పోవడానికే భయపడతాం కదండి. కానీ ఆయన మన ఇంట్లోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? మనమే తొలగించుకోవాలి. అది మనం చేయాల్సింది. ఇప్పుడు మనకున్న శత్రువులు కామము క్రోధం, వాటి వల్లనే తప్పులు చేస్తున్నాం. తెలిసి కావాలనే తప్పులు చేస్తూ ఉన్నాము. ఇది ఎవరి వల్ల చేసేది కాదు, మనకు
రజోగుణం వల్ల ప్రేరేపించబడి చేస్తున్నాం. దాన్ని తగ్గించుకుంటే సత్వగుణం ఉంటుంది. సత్వగుణం వల్ల మనము వివేకంతో ఏది అవసరమో ఎంత చేయాలో అంతే చేస్తాము. మనకు అనవసరమైన వాటిని వదిలిపెట్టుకుంటాం. దానివల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాం. మనకు ఆనందం లేదు అంటే మన కోరికలు తీరక అసంతృప్తితో ఉన్నాము అని అర్థం. ఇది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడండి. కాబట్టి మనము కామాన్ని, క్రోధాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.